టాలీవుడ్ మద్దతు, నిషేధం సంస్కృతిపై దాడన్న పవన్. తమిళనాడులో తారాస్థాయికి చేరిపోయిన ఆందోళనలు, రైల్ రోకోలో పాల్గొన్న డీఎంకే నేత స్టాలిన్ అరెస్ట్. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ, ఆర్బీఐ ముట్టడి, కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్. ఎస్పీ తొలి జాబితాలో శివపాల్ యాదవ్ పేరు, 191 మంది అభ్యర్థులను ప్రకటించిన సీఎం అఖిలేష్. ఆస్ట్రేలియా ఓపెన్ 3వ రౌండ్లోకి సానియా జోడీ, సమంత జిమ్ జంటపై 6-1, 6-4 తేడాతో గెలుపు. మెరీనా బీచ్ జన సంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుగా మద్దతుగా తరలివస్తున్న ప్రజల సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. 4 రోజులుగా సాగుతున్న ఈ ఆందోళన తమిళ రాజకీయాలనే షేక్ చేస్తోంది. అందుకే ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు నిరసనకు మద్దతు ప్రకటించాయి. అటు దక్షిణ భారత నటుల సంఘం నిరసన దీక్షలు చేపట్టింది. జల్లికట్టుకు మద్దతుగా విద్యార్థి సంఘాలిచ్చిన బంద్ పిలుపుతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. సినిమా థియేటర్స్ ను స్వచ్ఛందంగా మూసివేశారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అంటున్న స్టూడెంట్స్ దాన్ని నిషేధించడం అంటే తమిళులను అవమానించడమేనని మండిపడుతున్నారు. జల్లికట్టుపై వారం రోజుల పాటు తీర్పు ఇవ్వొద్దంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలియజేసింది. కేంద్రం వేసిన పిటిషన్పై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కేంద్రం సుప్రీంకు వివరించింది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు సూచించింది.
నిషేధాన్ని ఎత్తేసేంత వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు తమిళ నటుడు ఆనంద్ రాజ్. మెరీనా బీచ్ లో జరుగుతున్న ఆందోళనలకు ఆయన మద్దతు పలికారు. ఏపీలో కోడి పందాలు జరిపినట్లే తమిళనాడులోనూ జల్లికట్టు జరపాలని డిమాండ్ చేశారు. புகழுக்குரிய மானம் என்றால் உலகிற்கே ஒரே இனம் என்ற சரித்திரம் படைத்தவன் தமிழ் என்பதை நிரூபித்திருக்கிறோம் என்ற இதழ். என் அருமை தம்பிகள், உங்களை அன்போடு நேசிக்கிறோம். உங்களுடைய போராட்டம் மிகப்பெரிய புரட்சியை உலகம் முழுக்க பரவி இருக்கிறது. இந்த జల్లికట్టులే కోర్టుల కేసులు నేను చెప్తున్నారు అతను. అదేం లేదు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయవచ్చు. ఇక్కడ ఆంధ్ర జరిగింది కదా అండి, ఏం అలవాట్లేదు, అక్కడ ఏం గొడవలు లేదు, జరిగింది అయిపోయింది. అలాంటి ఇక్కడ కూడా చేయవచ్చు, బట్ చేయలేదు. అంతే ఇలా చాలా థ్యాంక్స్ అండి. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళ సినీ యూనియన్ నడిగర్ సంఘం చెన్నైలో మౌన దీక్షకు దిగింది. తమిళ ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ప్రభుత్వాలు గౌరవించి తీరాలని, తక్షణమే నిషేధాన్ని పెద్ద నోట్ల రద్దు సమస్యలు పరిష్కరించాలి అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆర్బీఐ దగ్గర ధర్నా చేపట్టారు. రవీంద్ర భారతి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, చెప్పండి. పెద్ద నోట్ల రద్దు దాని పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ ఆర్బీ ఎదుట భారీ ధర్నాకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ధర్నాకు వచ్చిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది ధర్నా? నగరంలో ఉన్న చిరు వ్యాపారస్తులు, బండి మీద అరటికాయలు అమ్ముకునేటువంటి, జామకాయలు అమ్ముకునే వాళ్ళు, పల్లీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా ఈరోజు నోట్ల రద్దుతో వాళ్ళకి జరిగిన నష్టం గురించి బాధపడుతూ రోడ్డు మీదకి వచ్చి ఆర్బీఐ ముందు నిలబడటానికి పోతా ఉన్నారు. ఈ ప్రపంచాన్ని చూస్తా ఉంటే నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం 120 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థని కేవలం 10% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి బలిచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. దేశ సంక్షేమం కోసం చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం ఉపయోగించుకోవాలని చూస్తుందన్న విమర్శకు మీరు ఏం చెప్తారు? అంటే కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో అనార్గనైజ్ సెక్టర్లో వ్యాపారం చేసుకునేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యాపారాల్ని వాళ్ళకు అప్పచెప్పటే దేశ సంక్షేమంగా నరేంద్ర మోడీ భావిస్తే ఇది చాలా పొరపాటుగా నేను చెప్తాను. ఏటీఎంల నుంచి, బ్యాంకుల నుంచి కావాల్సినంత డబ్బు అందుబాటులో ఉంటుంది. సమస్య అంతా తీరిపోయింది. 50 రోజుల్లోనే అంత పరిష్కారం అయిపోయింది. ప్రజలెవరూ ఇబ్బంది పడ్డది, కాంగ్రెస్ మాత్రమే ఇబ్బంది పడుతుంది రాజకీయ ఉనికి కోసం అని కాదు. ఈ దేశంలో తరతరాలుగా అందరూ, సమాజంలో ఉన్నటువంటి అందరూ ఏదో ఒక రకమైనటువంటి వ్యాపారం చేసుకున్నటువంటి బతికి పరిస్థితి ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళ వ్యాపారం మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పారు. ఇది మొత్తం తెలంగాణకు జరిగినటువంటి మార్పు, ఆర్థిక సంక్షోభం ఈ దేశంలో వచ్చినటువంటి సంక్షోభంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ డిమాండ్లు ఏంటి అంటే జనరల్గా ఎవరైనా ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక శాస్త్రం మీద అనుభవం ఉన్నటువంటి నాయకులు ఏమైనా నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఈయన పార్లమెంట్ని అడగలేదు, క్యాబినెట్ని అడగలేదు, లేకపోతే మేధావులను అడగలేదు. ఏదో రాత్రి ఒక నియంత్రణలాగా నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద 120 కోట్ల జనాభా ఆర్థిక వ్యవస్థని
10 మంది కార్పొరేట్ శక్తులు పణంగా పెట్టడం కరెక్ట్ కాదంటారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సరే, ఈ ధర్నాతో ఏం చెప్పదలుచుకుంది కాంగ్రెస్? చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్బీఐ వ్యవస్థ మన దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక ముఖ్యమైన వ్యవస్థ. ఈ రాజకీయ కోణంలోంచి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వెనుక, ఆర్బీఐ ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం వెనుక 60-70 రోజుల నుంచి మొత్తం కుంటుపడ్డది. దేశ ప్రగతి కుంటుపడ్డది, రాష్ట్ర ప్రగతి కుంటుపడ్డది. మేము కోరేది, డిమాండ్ చేయటం ఒకటి, మీరు ఇప్పటి వరకు కూడా బ్యాంకులలో, ఏటీఎంలో సరిపడా డబ్బును నిల్వ చేయటం లేదు. దీనికి కారణం మీరు తీసుకున్న అనాలోచితమైన నిర్ణయం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ వ్యవస్థ ద్వారా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తుంటుంది కనుక ఈ ప్రజలందరికీ సంబంధించి వారు సదార్జితం సొంతగా ఆర్జించిన డబ్బును వారు తీసుకునే ఉపాయం చేయాలి, ఆలోచన చేయాలి. దాని విషయంలో దాని నిబంధనలు తీసుకురావాలి. వివిధ నిబంధనలు తీసుకొచ్చి వారు సంపాదించిన సొంత డబ్బును కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వైనాన్ని ఇప్పటికైనా ఆర్బీఐ గమనించి వెంటనే సులువు చేయాలని, డబ్బు అందుబాటులో పెట్టాలని ప్రధానమైన 5 డిమాండ్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం పైన. ఇక్కడ ఈ ధర్నాకి వస్తున్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సరే, ఏం చెప్పదలుచుకున్నారు ఈ డిమాండ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఫల్యం వల్ల భారతదేశంలో కోట్లాది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేయాలి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా వైఫల్యం చెందింది. నిరసన తెలియజేయడానికి ఈరోజు హైదరాబాద్ లో ఆర్బీఐ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నాం. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడలేదు, కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఇలాంటి ధర్నాలతోటి ఈ విధంగా చేస్తుందని. ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రబీ పంటలోనే 40% రబీ పంటనే పడది. అదేవిధంగా తెలంగాణలో బ్యాంకులు ఈ రబీ పంటకి 40% వరకే లోన్లు ఇవ్వగలిగిన ఈ క్రాప్ లోన్స్. ఇది పూర్తిగా బ్యాంకుల వైఫల్యం, ఆర్బీఐ వైఫల్యం. సామాన్య ప్రజానికి ఇబ్బంది పడుతుందని చెప్పి నిరసన తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ ధర్నాలతోటి ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలను ఇబ్బంది నుంచి ఎలా బయటేస్తారు? దాదాపు 73 దినాలు అయిపోయింది. ఇప్పటి వరకు 24,000 రూపాయలు కూడా సరిగా డబ్బులు దొరకడం లేదు. రైతులు ఇబ్బందులు ఉన్నారు, కార్మికులు ఇబ్బందులు ఉన్నారు, డైలీ వేజెస్ పని చేసే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ ఫెయిల్ అయిపోయింది. ఇది ఒక అటానమస్ బాడీ పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెంచాగా మారిపోయినారు. గవర్నర్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా చెంచాగా మారిపోయినారు. కాబట్టి నిరసనగా మీ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఒక ఇండియా అటానమస్ బాడీ కాబట్టి మీ విలువ కాపాడుకోండి అని చెప్పేందుకే ఈ రోజు ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ యొక్క ఇన్స్ట్రక్షన్ మీద ఈ రోజు ధర్నా చేస్తున్నాం. వడ్డీ బంకుల దగ్గర నుంచి బ్యాంకుల వరకు మొత్తం కూడా నష్టపోయాయి. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ రోజు ధర్నా చేస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఆర్బీఐ ఎదుట ఈ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాను అనంతరం ఆర్బీఐకి ఒక వినతిపత్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తుళ్లూరుకు చెందిన 8 మంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిన్న వెలగపూడికి వెళుతుండగా ఆమె కారుపై కొందరు దాడికి ప్రయత్నించారు. మహిళా ఎమ్మెల్యేపైని దాడి చేయడానికి ప్రయత్నించడంతో కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు. తన వాహనంపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలేనని అన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అయినా అసలు దాడే జరగలేదని అంబటి రాంబాబు అనడం సరికాదన్నారు. ఎమ్మెల్యేపైనే ఇలా దాడికి పాల్పడితే ఇతర మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు అఖిలప్రియ. కరెక్ట్గా మేము సెక్రటేరియట్కి ఇంకా 2 minutes రీచ్ అవుతాము, రైట్ తీసుకుంటే వెళ్ళిపోతాం అనే టైంలో
అక్కడ ఒక 30 మంది 40 మంది గుంపుగా ఉన్నారు. సరే, నాకు అప్పటి వరకు తెలియదు జగన్ గారి ప్రోగ్రామ్ ఉన్నట్టు. మేము ముందుకు వస్తున్నప్పుడు ఫ్లెక్స్లు చూసి తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి ఈ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుందని అనుకుని ఏం పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే మామూలుగా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అందులోంచి వెళ్ళిపోవడం కూడా సహజంగా జరుగుతుంటాయి కాబట్టి మేము కూడా ఏం అనుకోలేదు. రైట్ తీసుకునేటప్పుడు అక్కడ సిఐ గారు మమ్మల్ని ఆపారు, బండిని ఆపి, మేడం ఇక్కడ వెళ్తే మొత్తం బ్లాక్ ఉంది, మీరు వేరే రూట్లో నుంచి వెళ్ళండి, ఈ వేలో నుంచి వెళ్ళడం కష్టం అని చెప్పి ఆయన మాతో మాట్లాడుతున్నాడు. సరే, మేము కార్ తిప్పుకునే టైంలో ఒక్కొక్కరు గుర్తుపట్టి ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అయిపోయారు. ఆ గుంపంతా ఇట్లా క్రౌడ్ ఎక్కువైపోయి ఇంకా గుర్తుపట్టి గట్టిగా అరుస్తున్నారు, కారు మీద గుద్దుతున్నారు, అంటే బంపర్ మీద గట్టి కొడుతున్నారు, అద్దాలు పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎంత చెప్పినా కూడా అసలు ఎవరు వినలేదు. కొంతమంది అదే క్రౌడ్లో నుంచి కొంతమంది నమస్కారం పెడుతున్నారు, బాగున్నారమ్మా అని అడుగుతున్నారు పక్కన నుంచి, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం చాలా అగ్రెసివ్గా ఇంకా ఏదో అసలు ఒక మహిళ ఉందని చూసుకోలేదు, ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నానని కూడా చూడలేదు. మామూలుగా నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా ముందు కూర్చుంటాను, వెనకలు కూర్చున్న హ్యాబిట్ లేదు, ముందు కూర్చుంటాను నేను. సో ముందు కూర్చోవడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేశారు నన్ను. ప్లస్ మేమేమి టీడీపీకి సంబంధించిన కండువాలు కానీ లేకపోతే ఏం ప్రొవోక్ చేయడానికి కూడా ఏం లేవు అక్కడ. జస్ట్ నా ఎమ్మెల్యే స్టిక్కర్ తప్ప అక్కడ ఏం లేదు. వెళ్తున్నప్పుడు ఆపారు, అంతా సీన్ చేశారు. మేము వెనక్కి రివర్స్ తీసుకున్నానికి కూడా అవకాశం లేదు అక్కడ. ముందుకు వెళ్తుంటే కూడా గుంపంతా కదలట్లేదు. ఇంకా ఆ టైంలో గన్మెన్ తర్వాత అక్కడ ఉన్న సిఐ గారి హెల్ప్ తోటి కొంతమంది అక్కడ లోకల్గా కూడా కొంతమంది హెల్ప్ చేయడం తోటి వెనక్కి రివర్స్ తీసుకొని ముందుకెళ్ళి మేము వచ్చి అందులోంచి బయటపడ్డాము.